హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను తాటిపళ్ళు తెచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే తాటిగారలు వేయడానికి రెడీ అవుతున్నాను. ముందుగా అయితే తాటిపళ్ళు ఇలా కొట్టుకుని ఉంచుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు అలా ఉంచితే తాటికాయ బాగా మగ్గుతుంది. ఇప్పుడైతే మనం తాటి తొక్క మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకుందాము. ఎలా తీయాలో పేస్ట్ చూపిస్తాను చూడండి. ఇలా అయితే తాటి తొక్క అయితే మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా తొక్క మొత్తం తీసేసుకొని క్లీన్గా పెట్టుకోవాలి. చూడండి, ఎలా తీస్తానో చూపిస్తాను. చూడండి, తొక్క తీసేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అన్నీ ఇలా తీసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం నీట్గా ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాటి పేస్ట్ ఎలా తీయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా తీస్తున్నాను, ఇలా ఉల్లిపాయ కోరుకునే దాంతో దేనితోటైనా తీయచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే చిన్నదే ఉంది, దీంతో తీస్తున్నాను. చూడండి, పేస్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది కొంచెం కొంచెం. కానీ మొత్తం ఇలా అన్ని ట్యాంకులు అయితే తాటి పేస్ట్ తీసేసుకుందాం. మనం తాటి పేస్ట్ తీసుకున్న తర్వాత ట్యాంకులు అయితే ఇలా చూడండి ఎలా తీస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇదిగో తాటి పేస్ట్. దీనికైతే మనం సరిపడా ఉప్మా రవ్వ వేస్తున్నాను నేను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. మనం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అప్పుడు వేసుకున్నాము. చూడండి, నేనైతే ఉప్మా రవ్వ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలిపాను. నోకైతే ఇంకా సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. ఇది మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం పేస్ట్గా లేకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. తాటి పేస్ట్ ఎక్కువ ఉంటే మళ్ళీ గారెలు అయితే ఉడకవు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అయితే కోరుకోవాలి ఫ్రెండ్స్. కోరుకుంటే బాగా కలుస్తుంది ఇందులోని. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి, కరిగిపోయే వరకు కలుపుకోవాలి. చేతితో కలుపుతున్నాను ఏంటి అనుకోవద్దు, గరిటతో కలపడానికైతే వీలు అవ్వదు. ఇది ఖచ్చితంగా చెయ్యి వాడవలసిందే. నూక బెల్లం కలిపేసుకున్నాక పేస్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొబ్బరి తురుము కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకుందాము. ఇప్పుడు నేనైతే కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా గ్లాస్కి అయితే క్లాత్ కట్టుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా వస్తాయని గారెలు, షేప్ కూడా బాగా వస్తుంది. చేతికి కూడా కాలుతుందన్న భయం ఏమి ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి గారెలు అయితే ఎంత నీట్గా వస్తున్నాయో, షేప్ కూడా బాగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చిట్టి చిట్టి తాటిగారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇవి చల్లారిన తర్వాత తింటే మాత్రమే వాటి టేస్ట్ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. వేడివేడిగా అయితే కొంచెం చేదుగా అనిపిస్తాయి. చల్లారిన తర్వాత తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. 1 వీక్ వరకు నిల్వైతే ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. తాటిగారెలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.